నిన్న ఢిల్లీలో చలో సంసద్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించిన పార్లమెంట్ ముట్టడి నిజంగా రక్తసిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, మన పోలీసులు మన పిల్లల్ని మన స్టూడెంట్స్ని అంత దారుణంగా కొట్టే విజువల్స్ ఏవైతేనో నిజంగా కలిసి వేసిందని చెప్పొచ్చండి. అసలు అర్థం కాని విషయం ఏంటి, అది అంత దారుణంగా కొడతారా పిల్లల్ని మీరు? ఎప్పుడు మీరు తీసుకొచ్చేది ఏంటి? ఏం జరిగినా ఈ 12 సంవత్సరాలుగా ఇండియాలో ఎలాంటి ఉద్యమం జరిగినా ఎలాంటిది జరిగినా మీరు తీసుకొచ్చేది ఏంటి? యాంటీ హిందూ, యాంటీ ఇండియన్. ఇదే కదా జరిగింది. నిన్న ఢిల్లీలో అక్కడ పార్లమెంట్ దగ్గర జరిగింది యాంటీ హిందువా, యాంటీ ఇండియనా? చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి వచ్చి నిరసన తెలుపుతుంటే వాళ్ళపై మీరు చేసిన లాఠీ చార్జ్ నిజంగా అత్యంత దారుణమైన చర్యగా మిగిలిపోద్దండి. ఎటువంటి డౌట్ లేదు. మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో మీరు ఎంతో అద్భుతమైన పరిపాలన చేశామని చెప్పుకుంటున్నారు కదా, మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయామని చేశామని చెప్పుకుంటున్నారు కదా, కానీ గుర్తుపెట్టుకోండి, జూలై 20న దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోద్దనేటువంటి సందేహం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ విజువల్స్ చూశాను నేను చాలా చోట్ల. ఒక ట్రక్కు, పెద్ద ట్రక్కు నిండా గులకరాలు నింపుంది ఒక దగ్గర. అది ఎవరు నింపారు? ఈ స్టూడెంట్సే షాక్ అయ్యారు, ఏంటి ఇంత లారీ నిండా ఈ గులకరాలు దేనికి అని. సీన్ కట్ చేస్తే పోలీసులే పిల్లలపైన రాళ్ళు విసురుతున్నారండి. పోలీసులే పిల్లలపై రాళ్ళు విసురుతున్నారు. ఒక చిన్న అమ్మాయి, పాపం అమ్మాయి ఏడుస్తూ పోలీసులను అడుగుతుంది, ఇదే సిచ్యువేషన్లో మీ పిల్లలు ఇలానే కొడతారా, మీ పిల్లలైతే ఇలానే కొడతారా అని అడుగుతుంది ఆ పిల్ల. ఒక అబ్బాయిని అయితే దాదాపుగా 10-15 మంది పోలీసులు చుట్టుముంటే అబ్బాయిని కొడతంటే ఇక అబ్బాయి తెగించేసి ఇంకా కొట్టండి అని చెప్పి అరుస్తున్న విజువల్స్ కనిపించింది. చిన్న పిల్లలు అక్కడ ప్రొటెస్ట్కి వచ్చారు. మోడీ గారు మీకేం అనిపించట్లేదా? ఇది మీరు కూర్చున్న సీట్లలో ఫెవికాల్ వేసుకొని కూర్చున్నారా మీరు? ఇప్పుడు నిన్న సాయంత్రం ఏదో చర్చలు చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ అసలు దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు? దేనికోసం? 21 మంది విద్యార్థులు చనిపోయారు. మీకు చేతగానితనం వల్ల మీరు నీట్ ఎగ్జామ్ నిర్వహించడం ఫెయిల్ అవటం వల్ల, ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 23 లక్షల మంది పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి అర్థం కాని పరిస్థితి. పోనీ ఇది ఒక్కసారి అయింది, పొరపాటు అయిందా అంటే అదేం లేదు. లాస్ట్ టైం కూడా 25లో కూడా పేపర్ లీక్ అయినట్టుగా అనుమానాలు వస్తున్నాయి. అక్కడ కూడా వరుసగా ర్యాంకులు వచ్చినాయండి చాలామందికి. అక్కడ కూడా చాలా అవకతవకలు బయటపడుతున్నాయి. 21 మందికి ఆ సోనం వాంగ్చుక్ అడుగుతుంది ఏం పెద్ద ₹1,00,00,000, అతనేమి పెద్ద మీ ఆస్తులు ఏమి అడగట్లేదు, మీ ప్రధానమంత్రి పీఠం ఏమి అడగట్లేదు. ఆయన మీ పీఠం మీకు ఉంది, హ్యాపీగా కూర్చోండి మీరు ఇంట్లో. ఆయన అడుగుతుంది ఏంటి? చనిపోయిన విద్యార్థికి, ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఏమని అడుగుతున్నాడు. తప్పేంటి దాంట్లో తప్పేంటి? ఇక ఎవరైతే మీ కేంద్ర మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, అతను రిజైన్ చేయమని అడుగుతున్నారు. చేయలేడా? అరే నిన్న మీరు అనుకున్నారేమో బహుశా పెద్దగా స్టూడెంట్స్ ఏమి రారు, ఇది కూడా అటర్ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నారేమో, కానీ నిన్న వచ్చిన వేలల్లో విద్యార్థులను చూసి భయం పుట్టినట్టుంది బీజేపీకి. ఇప్పుడు చర్చలు అంటుంది. చర్చలు ఏమి ఉండవండి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలా అంతే. నిన్న చేసిన పనికి మీరు సారీ చెప్పాలి. అంతమంది విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి? ఒక విజువల్ అయితే చూపించాను మీకు, అన్నీ చూపిస్తానండి ఇప్పుడు మళ్ళీ. ఒక విజువల్ అయితే చూశాను, పోలీసులందరూ పార్లమెంట్ ముందు గన్స్ పట్టుకొని ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైర్ చేయడానికి అంటే ఏంటి? పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నారా మీరు? అదేమంటే అంటున్నారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, వీళ్ళు లోపలికి వచ్చి ఏమైనా చేస్తే లోపల ఏమైనా పెద్ద దేశభక్తులు ఎరగ తీసుకొని కూర్చుంటున్నారా? లోపల ఉన్న పార్లమెంట్లో ఒక్కడైనా పనికొచ్చేవాడు ఉన్నాడా? ఒక్కడైనా దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించేవాడు ఒక్కడైనా ఉన్నాడా లోపల? ఎవరున్నారు పార్లమెంట్లో? ప్రజలకి పనికొచ్చే పని చేసే వాళ్ళు ఎవరున్నారండి పార్లమెంట్లో? పార్లమెంట్ సక్రమంగా నడుస్తున్నాయా? ఏ అంశాలపై నడుస్తున్నాయి పార్లమెంట్లు? అంతటి పార్లమెంట్ జరగకపోతే ఏం కాదు, వాయిదా వేయచ్చు. పిల్లల్ని అవసానం కొడతంటే మోడీ గారు కాన్వాయ్ అట్లా వెళ్తూ ఉంది. మీ ఎలక్షన్స్ అప్పుడు పిఆర్ స్టంట్లు చేస్తారు కదా, కాన్వాయ్లు దిగొచ్చి అక్కడ ఎవరినన్నా పలకరిస్తున్నట్టు ఇప్పుడు దిగాల్సింది మోడీ గారు కాన్వాయ్. మరి కనిపించేదేమో మీకు. పిల్లలపై అవసాన దారుణం, నిజంగా దారుణం అండి ఇదైతే. ఏమన్నా మాట్లాడితే యాంటీ హిందూ, యాంటీ వీళ్ళంతా అక్కడ ఉండి రాముడి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు వీళ్ళంతా.
అందుకని ఇది యాంటీ హిందూ అంటారు. ఏమన్నంటే అసలు ఆ సీజేపీఏ ఇక్కడది కాదు, దానికంతా నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటారు. ఏది మాట్లాడు పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్. ఇక పంపించేయండి ఇండియన్స్ అందరినీ, మీరే ఉండండి ఇక్కడ, అందరూ వెళ్ళిపోతారు, అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికన్నా దూకుతారు పాప అందరూ. మాట్లాడితే పాకిస్తాన్, అడిగితే యాంటీ హిందూ, మాట్లాడితే క్వశ్చన్ చేస్తే అర్బన్ నక్సల్. ఇదే నడుస్తుందండి మీ ప్రభుత్వంలో. ఏదన్నా బీజేపీ చేస్తున్న విధానాలను వ్యతిరేకించి అడిగామంటే అరే వీడు యాంటీ హిందూరా అంటారు. బీజేపీ ఇదంతా కాదండి ఇట్లా తప్పండి అని మేము ఏదన్నా ప్రశ్నిస్తే అరే వీడు యాంటీ బీజేపీరా అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడి మీ అసలు పాలసీలు తప్పని మేము క్వశ్చన్ చేస్తే అరే వీడు అర్బన్ నక్సలేటరా అని ముద్రేస్తున్నారు. నేను అక్కడికి వచ్చిన వేలాది మంది విద్యార్థులు ఎవరు మరి? వాళ్ళు కూడా అర్బన్ నక్సలేట్లా? నేను అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరి కోసం వచ్చారు వాళ్ళంతా? మీరు అనొచ్చు అక్కడికి వచ్చిన వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, కానీ వాళ్ళంతా దేశ భవిష్యత్తు కోసం వచ్చారు. గుర్తుపెట్టుకుని నరేంద్ర మోడీ గారు 2014 ముందు ఇలానే జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో జరుగుతుంది. విద్యార్థులు జెన్జీ అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మీ ఆటలు ఎక్కువ కాలం సాగుతాయని మాత్రం అనుకోకండి దయచేసి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు, విద్యార్థులు విసిగిపోయి ఉన్నారు. ఒక్క కేంద్ర మంత్రితో రిజైన్ చేయించడానికి నామూషియా మీకు? ఏమైంది రిజైన్ చేయిస్తే? ఎంత దారుణంగా ఉన్నాయి విజువల్స్ ఇవన్నీ చూస్తుంటే. ఇంకొక అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే నేషన్ వాంట్స్ టు నో అని చెప్పి గొంతు చించుకునే సోకాల్డ్ నేషనల్ మీడియా నిన్న మోగబోయింది. వాళ్ళందరూ నోట్లో లాలీపాపులు పెట్టుకొని కూర్చొని నిద్రపోతున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళంతా. అంత దారుణంగా ఆ సోకాల్డ్ నేషనల్ మీడియా ఉంది. ఇంత ఎత్తున ఇంత భారీ స్థాయిలో విద్యార్థుల ప్రొటెస్ట్ జరుగుతుంటే ఒక్క నేషనల్ మీడియా కవరేజ్ ఇచ్చిన పాపన పోలేదు, ఒక్క నేషనల్ మీడియా కవరేజ్ ఇచ్చిన పాపన పోలేదు. అందుకు కదా అనేది అందరినీ గోడీ మీడియా అనేది అందుకు కదా అనేది మిమ్మల్ని అందరినీ సిగ్గు అనిపించట్లా మీకు? ఆ ప్రొటెస్ట్లో మీ పిల్లలు కూడా ఉండుండొచ్చు. ఎవరైతే ఈ సోకాల్ నేషనల్ మీడియా ఉన్నారో ఆ ప్రొటెస్ట్లో మీ పిల్లలు కూడా ఉండుండొచ్చు. నేను దెబ్బలు తగిన వాళ్ళలో మీ పిల్లలు కూడా ఉండుండొచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అన్ని చోట్ల అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో అన్ని చోట్ల అడ్డుకున్న ఆ బ్యారికేడ్లు తెంచుకొని వచ్చారు. పార్లమెంట్కి ఇంకొక 100-200 మీటర్ల దాకా చాలామంది విద్యార్థులు దూసుకొచ్చారు. ఇది స్టూడెంట్ పవర్. గుర్తుపెట్టుకోండి. మీరు మిగతావన్నీ మీ రాజకీయాలతోటి, మీ హిందూ ముసుగుతోటి, రకరకాల ముసుగుతోటి మీరు ఆపగలుగుతారేమో తప్పించి దీన్ని మాత్రం మీరు ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. అభిజిత్ని మీరు అడ్డుకోవచ్చు, సోనం వాంగ్చుక్ని మీరు అడ్డుకోవచ్చు, కానీ విద్యార్థులను అడ్డుకోలేరు. ఇది మొదలైపోయింది. మీరు ఆపటం మీ చేతనైతే ఆపండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరైతే చనిపోయిన 21 మంది విద్యార్థులకు ₹1 ఎక్స్క్రేషన్ ప్రకటించాలి. బేషరతుగా మీరు తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. కాదు అంటే ఇది ఆగేది కాదు. నిన్న అంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనిషి రాహుల్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇట్లా ఇదే తప్పు, అది తప్పు, ఇది తప్పు అని. అబ్బో, ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందండి మీకు రాహుల్ గాంధీ గారు. సో ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు ప్రేమలు పుట్టుకొచ్చి ఇప్పుడు మీరు ట్వీట్లు చేస్తున్నారా? 21 రోజులు సోనం వాంగ్చుక్ అక్కడ ఆమరణ చేస్తే మీరేం పొడిసారు వెళ్ళి? కనీసం మీరు వెళ్ళారా అక్కడికి? ఇక్కడ తెలంగాణలో కూడా మీ నాయకులు మాట్లాడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక లాంటి చోట్ల మీదే కదా అధికారంలో ఉంది. అలాంటి చోట్ల ప్రొటెస్టులు చేశారా మీ నాయకులు ఎవరన్నా? మీరు ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరుగా అరుస్తున్నారు. స్టూడెంట్స్కి తెలుసు ఎవరు ముసలి కన్నీరుగా అరుస్తున్నారో, ఎవరు దొంగలో స్టూడెంట్స్కి తెలుసు. ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలు దొంగలే. కొత్తగా ఏదైనా రావాలి, మారాలి. ఈ బీజేపీ మాత్రం నిజంగా నిన్న విద్యార్థులపైన జరిగిన దాడి, విద్యార్థులపైన చేసింది మాత్రం ఖచ్చితంగా ప్రజలు మర్చిపోరు, విద్యార్థులు మర్చిపోరు. మీకు జూలై 20 కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి. జూలై 20, 2026 మీ బీజేపీ పతనానికి, ఎన్డీఏ పతనానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి విజువల్స్ చూపిస్తాం మీకు. అత్యంత దారుణంగా ఉన్నాయి విజువల్స్. చూడండి ఒకసారి. ఈ మహిళ చూడండి, అది చూడండి ఎట్లా కొడుతున్నా చూడండి. అది చూడండి స్టూడెంట్స్ని కొట్టేదండి అది. స్టూడెంట్స్ని అట్లా కొడతారు. అదిగోండి, అదిగో ఈ అబ్బాయిని చూడండి ఎలా కొట్టారు. అదిగో ఇదిగో ఈ విజువల్స్ ఎక్కడ చూపించలే మీకు. ఇదిగోండి ఎంతమంది వచ్చారు చూసారా స్టూడెంట్స్. ఇవన్నీ ఏ నేషనల్ ఛానల్ చూపెట్టదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి పాపం. ఇదిగోండి తొక్కిసలాట అవుతుంది, కొట్టకండి అని అడుగుతున్నారు పిల్లలు. ఇదిగోండి అది చూడండి, అది చూడండి.
ఉం? ఇదేంటిది? ఇంత దారుణం అసలు. అదిగోండి అసలు చూడండి ఎట్లా కొడుతున్నారు. అదిగో చూసారా, పోలీసులే నేషనల్ ఫ్లాగ్ని ఇసిరేసి లాఠీలతో నడుతున్నారు, కాళ్ళతో తొక్కుతున్నారు. ఇక ఇంతకన్నా ఏమన్నా కావాలండి మనకి? పోలీసులే ఒకసారి చూడండి, పోలీసులే ఇండియా ఫ్లాగ్ని, నేషనల్ ఫ్లాగ్ని మొహం తుడుచుకొని నేషనల్ ఫ్లాగ్ కింద పడేసి నేషనల్ ఫ్లాగ్ ఇసిరేసి దాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు. అదిగోండి 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 కాళ్ళతో దొక్కుతున్నారు. వీళ్ళంటి పోలీసులు ఎవరు? పోలీసులు ఇక్కడ ఎవరు? పోలీసులు ఇక్కడ ఇంత దారుణమా? నేషనల్ ఫ్లాగ్ని కాళ్ళతో దొక్కుతారా? ఇదిగోండి అదిగో అసలు చూడండి, ఏదో పగతో కొట్టినట్టు వాళ్ళని చంపుతానికి ప్రయత్నం చేస్తుంటే కనిపిస్తుంది ఇక్కడంతా కూడా విద్యార్థుల పైన. ఇదిగో ఇదిగో టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు ఇక్కడ చూడండి. విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదే కావచ్చు బహుశా దేశంలో. ఇంతవరకు ఎక్కడ నేను చూడలేదు ఇట్లాంటిది. అయితే చిన్న చిన్న పిల్లలండి వాళ్ళంతా, ఎవరు కూడా. అదిగోండి ఇంకా రెడీగా ఉన్నారు వస్తే చంపుతానికి వాళ్ళని. చంపుదామని ఫిక్స్ అయినట్టే ఉన్నారు నిన్నంతా మీరు. ఇక్కడ ఇక తెగించి అందరి మీద పడి పోలీసులు కొడుతున్నట్టుంది. ఎంతసేపు తన్నులు తింటారు? ఇదిగోండి ఇదిగో పోలీసులను చూసారా, పగలు కొడుతున్నారు రాళ్ళు అవన్నీ. ఇదిగో ఇదిగో ఈ విజువల్ చూడండి, పోలీసులు చూడండి మొత్తం గన్స్ గిన్స్ అంతా పట్టుకొని రెడీగా ఉన్నారు చూడండి. అంటే విద్యార్థులు వస్తే ఇక ఇదిగో ఈ విజువల్ చూడండి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఏమైనా టెర్రర్ అటాక్ జరగబోతుందా ఏంటి? విద్యార్థులను చంపడానికి సిద్ధంగా ఉన్నారు చూసారు అక్కడ. ఇదిగో టియర్ గ్యాస్ చూడండి, ఇదిగో ఇదిగో స్టూడెంట్స్ పైన ఇంత దారుణంగా ఎక్కడా చూడలేదు నేనైతే. ఇదంతా కూడా స్టూడెంట్స్ కవర్ చేసుకున్నారండి. ఎందుకంటే పాపం నేషనల్ మీడియా ఆయన ఇచ్చే డబ్బులకి ఇదంతా చూపించడానికి వాళ్ళకి టైం లేక ఇదంతా స్టూడెంట్సే అందరూ వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. అవసరమైతే అందరూ పవర్ బ్యాంకులు తెచ్చుకొని మరీ రికార్డ్ చేసుకున్నారు అందరూ కూడా. రాత్రులు కూడా ఇది చూసారా, రాత్రి అయిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ పోలీసులు క్లాప్స్ కొట్టి పంపిస్తున్నారు. ఎందుకంటే మీ పని మీరు చేశారు, ప్రభుత్వం చెప్పింది మీరు చేశారు, మీరు ఏం చేస్తారులే పాపమని పోలీసులు క్లాప్స్ కొడుతూ పంపిస్తున్నారండి వాళ్ళు స్టూడెంట్స్. చూసారా అదిగో ఇది చూడండి, ఇది చూసారా, ఆ అబ్బాయి కొడుతున్నారని పారిపోతుంటే ఈ పోలీస్ ఆయన చూడండి, ఇదిగోండి అదిగో. ఏంటండి ఇదేం పోలీసింగ్ అండి? ఇది మన దేశ విద్యార్థుల పైన, మన స్టూడెంట్స్ పైన మనం చేస్తున్నది ఇది. అదిగో అది చూడండి, అక్కడ ఆయనకి ఏమన్నా అయ్యి చనిపోయి ఉంటే. ఇదిగో వీళ్ళంతా పాపం నోటికి స్టిక్కర్ వేసుకొని కూర్చుంటే ఫారిన్ మీడియా వచ్చి కవర్ చేస్తుంది ఇదంతా. ఇది మన సోకాల్డ్ గొప్ప వాళ్ళు చేస్తున్న నేషనల్ మీడియా పని ఇది. ఇదిగోండి అక్కడికి కనీసం ఒక మూగమ్మాయి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. గివింగ్ ఇంటర్వ్యూ విత్ సైన్ లాంగ్వేజ్ అంట. సైన్ లాంగ్వేజ్తో అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తుందంట ఒక ఛానల్కి. నిజంగా షేమ్ మన నేషనల్ మీడియాకి, వీళ్ళందరికీ షేమ్ నిజంగా. ఇదిగోండి రక్తం వచ్చేలా కొట్టారు చూసారు ఇక్కడ. కొన్ని విజువల్స్ నేను జీవించలేకపోతున్నాను. ఇదంతా నేషనల్ మీడియా అండి. మన మీడియా వాళ్ళు పాపం బజ్జున్నారు నిన్న మంచిగా.
ఇది చూడండి, రికార్డ్ చేస్తున్న వాళ్ళ పైన కూడా. అబ్బా, लड़की को थप्पड़ मारा है, लड़की को थप्पड़ मारा है इन्होंने, अभी आप ये देख सकते हैं यहाँ पर। వీళ్ళు రాలిస్తున్నారు. ये देखिए यहाँ पर एक और। అంత జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు సైలెంట్గా అసలు చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారు. ఎందుకు మిగతా అప్పుడు ఆగి దిగి చూసి చెయ్యుపుతారు కదా, మరి ఇప్పుడు ఆగలేదు ఎందుకో. ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది, మేము మోడీని నమ్మాము ఇన్ని రోజులు, ఇప్పుడు అయిపోయింది. ఇదిగో చూడండి ఆ పాప ఏమంటుందో. ఈ పొజిషన్లో మీ పిల్లలు ఉండుంటే వాళ్ళని ఇట్లానే కొట్టేవాళ్ళ, మీ పిల్లలు అయితే ఇలానే కొట్టేవాళ్ళ అని అడుగుతుంది అమ్మాయి. చూడండి, మా అమ్మాయి ఏడుస్తూ, ఇదిగో మీ పిల్లల్ని అయితే ఇలానే కొట్టేవాళ్ళ అని అడుగుతుంది.